పాసమైలారం ఘటనపై సిగాచి యాజమాన్యంపై సీఎం రేవంత్ ఆగ్రహం. 24 గంటలైనా స్పందించరా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివరాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే, రంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రేవంత్, ప్రమాదం జరిగి 24 గంటలు అవుతున్నా ఇంతవరకు యాజమాన్యం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇంతవరకు బాధితులకు ఎలాంటి భరోసా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు రేవంత్. అయితే నిర్లక్ష్యం వహించిన కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూలై 1న ఉదయం మంత్రులతో కలిసి ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించారు రేవంత్. అయితే సహాయక చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. కంపెనీ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు సీఎం రేవంత్. తక్షణ సాయం కింద మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000, గాయాలైన వారికి 50,000 ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే సీఎం వెంట మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీధర్బాబు, దామోదర రాజనరసింహ ఉన్నారు. ప్రమాద స్థలంలోని మంత్రులు, అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ కంపెనీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలో ఎలాంటి ప్రమాదాలు ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయా? ప్రమాదానికి గల అసలు కారణం ఏంటి? ఇలాంటి సంఘటనలు మున్ముందు జరగకుండా అలర్ట్గా ఉండాలి. దీనిపై సమగ్ర నివేదిక రూపొందించండి. తనిఖీల్లో ఏమైనా లోపాలను గుర్తించారా? పరిశ్రమను తనిఖీ చేశారా? ప్రమాదంపై నిపుణులతో అధ్యయనం చేయించి పూర్తి నివేదిక ఇవ్వాలి. ఇప్పటికే దర్యాప్తు చేసిన వారు కాకుండా కొత్త అధికారులతో విచారణ చేయాలి. ప్రమాదం జరిగి 24 గంటలు అవుతున్నా యాజమాన్యం ఎందుకు రాలేదు? ఇంతవరకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. నిర్లక్ష్యం వహించిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ సంఘటనకు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది అని రేవంత్ అన్నారు. జూన్ 30న ఉదయం జరిగిన సంఘటనలో ఇప్పటివరకు 42 మంది చనిపోయారు. ఇంకా 40 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.